హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఎక్కడ బోర్ కొట్టని, చివరి వరకు ఉత్కంఠంగా సాగే మూవీస్ ఏందో ఈ వీడియోలో చెప్తాను. ఇన్కంటేషన్ అనే మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 6.3/10 ఇచ్చింది. టోటల్ అమౌంట్ 79% ఇచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదు. ఇది ఒక హారర్ డాక్యుమెంటరీ మూవీ. మూవీ స్టోరీ వచ్చేసి హీరోయిన్ ఒక రిలీజియస్ టాబో దగ్గరికి వెళ్తుంది. అక్కడ వెళ్ళకూడని ఒక కర్స్డ్ ప్లేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ జీవితం ఎలా సాగింది అనేది మూవీ స్టోరీ. కర్స్ తన కూతురికి రాకుండా ఉండాలనే ఒక ఇంటెన్స్ ప్రయత్నం అనేది హీరోయిన్ చేస్తుంది. అసలు చివరికి ఏమైంది, తన కూతుర్ని తాను కాపాడుకోగలిగిందా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. ఆ సెకండ్ హాఫ్ మాత్రం చాలా భయంకరంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. దీనికి 100కి 70/100 ఇవ్వచ్చు. కౌంట్ డౌన్ అనే మూవీ ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో ఇంకా యూట్యూబ్లో 2 బేసెస్ మీద అవైలబుల్గా ఉంది. ఈ మూవీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ ఇంటెన్స్ సస్పెన్స్ అనేది మూవీలో కరెక్ట్గా మెయింటైన్ చేశారు. ఇది ఫైనల్ డెస్టినేషన్కి సిమిలర్గా ఉంటుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో అనేది ఆ మొబైల్లో చూపిస్తుంది. ఆ కరెక్ట్ టైంకి వాళ్ళు చనిపోతారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక నర్స్ ఒక డెత్ని చూపించే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది తన ఫోన్లో. ఎప్పుడైతే ఆ టైం అయిపోతుందో వాళ్ళు చనిపోతారు. అసలు హీరోని తాను కాపాడుకోగలిగిందా లేదా అనేది మూవీ స్టోరీ. తన వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కోల్పోవడం అలాంటివి చాలా బాగా చూపించారు. మూవీ మాత్రం మీకు ఫైనల్ డెస్టినేషన్ మూవీ నచ్చితే ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మెయిన్గా ఆ యాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ మూవీకి 100కి 65/100 ఇవ్వచ్చు. బ్యాంక్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 7.1/10 ఇచ్చింది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీలో ఒక అన్న చెల్లి ఉంటారు. వాళ్ళని దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు అనేది మూవీ స్టోరీ. అసలు ఆ దత్తత తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నారు, అసలు ఆమె ఎటువంటి భయంకరమైన విషయాలు దాచిందో అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. అసలు వాళ్ళిద్దరూ ఆమె నుంచి తప్పించుకోగలరా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంది. దీనికి 100కి 75/100 ఇవ్వచ్చు. డార్లింగ్ అనే మూవీ జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 7/10 ఇచ్చింది. ఇందులో అతి దారుణమైన అడల్ట్ సీన్స్ ఇంకా బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కాస్త అసలు చూడొద్దు. మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరు 1 నైట్ స్టాండ్ కి అగ్రి అవుతారు. తర్వాత వాళ్ళకి ఏమైంది, చివరికి వాళ్ళు సర్వైవ్ అయ్యారా, వాళ్ళిద్దరిలో ఎవరు సీరియల్ కిల్లర్ అనేదే మూవీ స్టోరీ. మూవీ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టదో. ఫ్యామిలీతో కలిసి చూశారనుకో ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు, అంత దారుణంగా ఉంటుంది. మూవీకి 100కి 70 ఇవ్వచ్చు. అంటిల్ డౌన్ అనే మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 5.7/10 ఇచ్చింది. ఈ మూవీ ఒక యావరేజ్ హారర్ మూవీ. ఇందులో తప్పిపోయిన తన సిస్టర్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అక్క ఫారెస్ట్లో ఉన్న హౌస్కి వెళ్తారు. ఆ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బయటపడలేరు. టైం లూప్లో ఇరుక్కుంటారు. అందరు చనిపోయిన తర్వాత మళ్ళీ రీసెట్ అవుతుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు, వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోగలరా అనే ఇంట్రెస్ట్ని ఈ మూవీలో కలిగించారు. ఇది ఒక 1 టైం వాచబుల్ మూవీ. దీనికి 100కి 60 ఇవ్వచ్చు. ద బ్రిడ్జ్ కర్స్ అనే మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 5.3/10 ఇచ్చింది. ఈ మూవీలో కొందరు గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ ఒక అర్బన్ లెజెండ్ బ్రిడ్జ్ కర్స్ గురించి కనుక్కుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి. అసలు ఆ కర్స్ నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం డీసెంట్గా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఆ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఈ మూవీ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. దీనికి 100కి 55 ఇవ్వచ్చు. బార్బెరియన్ అనే మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి IMDb 7/10 ఇచ్చింది. ఈ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఇందులో వచ్చే ట్విస్టులు కానీ ఆ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి హీరోని ఒక రెంటల్ హౌస్ని బుక్ చేస్తుంది. కాకపోతే ఆల్రెడీ ఆ హౌస్ని వేరే ఆయన బుక్ చేసుకుంటాడు. కాకపోతే నైట్ అవ్వడంతో అక్కడే స్టే చేస్తుంది. నెక్స్ట్ ఏమైంది అనేది మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఆ ట్విస్టులు ఆ టర్న్స్ మాత్రం మీరు అస్సలు గెస్ చేయలేరు. మెయిన్గా ఆ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. మూవీ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి 100కి 80 ఇవ్వచ్చు. గేమ్ ఓవర్ అనే మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో నటించింది తాప్సీ పన్ను. ఈ మూవీకి IMDb 6.9/10 ఇచ్చింది. ఈ మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. హీరోని ఒక టాటూ వేయించుకుంటుంది. హీరోని ఒక సీరియల్ కిల్లర్ చంపాలనుకుంటాడు. అసలు హీరోని అక్కడి నుంచి తప్పించుకుంటుందా
ఆ టాటూ ఒక సీక్రెట్ ఏంటో అనేది మూవీలో చాలా బాగా చూపించారు. దీనికి 100కి 75 ఇవ్వచ్చు.